ఒంగోలు జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొన్నది. ఆ నియోజకవర్గం నుంచి వరుసగా 4వ సారి మామ అల్లుడు తలపడుతున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గ రాజకీయం రక్తి కడుతోంది. మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు నియోజకవర్గంలో వైసీపీ అసమ్మతి నేతలు ప్రస్తుతం ఎమ్మెల్యే స్పీకర్ తమ్మినేని సీతారాంకి వ్యతిరేకంగా రెబల్స్ గా బరిలోకి దిగారు. సిగ్మెంట్లో కుటుంబ పాలనకు చెక్ పెడతామంటూ స్పీకర్ కి షాక్ ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆముదాల వలస నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్పై వైసీపీ తరపున తమ్మినేని సీతారాం గెలుపొంది ప్రస్తుతం ఏపీ శాసనసభాపతిగా కొనసాగుతున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ విప్ కోన రవికుమార్ తమ్మినేనికి సొంత మేనలుడు. కోన రవికుమార్ అక్కనే తమ్మినేని సీతారాం వివాహం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ వరుసగా 4వ సారి ఆముదాల వలసలో ఆ మామ అల్లుళ్ళు తలపడుతున్నారు. 2009లో తమ్మినేని టీడీపీని వీడి ప్రజారాజ్యం తరపున బరిలోకి దిగ్గా టీడీపీ అభ్యర్థిగా కోన రవికుమార్ మొదటిసారి అసెంబ్లీ బరిలో ఆయనపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో మామ అల్లుళ్ళిద్దరూ ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో తమ్మినేని వైసీపీ తరపున, కోన రవి టీడీపీ తరపున ప్రత్యక్ష పోరుకు దిగగా కోన రవికుమార్ గెలుపొందారు. ఇరువురు నేతల మధ్య బంధుత్వం 2014 ఎన్నికల నుంచి పొలిటికల్ వైరానికి దారితీసింది. సీనియర్ నేత అయిన తమ్మినేని సీతారాం 7 సార్లు ఆముదాల వలస అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1999 ఎన్నికల తర్వాత తమ్మినేని చాలా కాలం అసెంబ్లీ మెట్లు ఎక్కలేకపోయారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓటమిని చూసిన తమ్మినేని 2019లో వైసీపీ తరపున గెలుపొంది శాసనసభ స్పీకర్ అయ్యారు. 2024 ఎన్నికల్లోనూ మామ అల్లుళ్లే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాలు హీటెక్కిస్తున్నారు. తమ్మినేని సీతారాం పెద్ద అవినీతిపరుడని, అంగన్వాడీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులని అమ్ముకున్నారని, అనేక అవినీతి అక్రమాలకి పాల్పడ్డారని కోన రవి ఆరోపిస్తుంటే, టీడీపీ హయాంలో పురుషోత్తపురం అక్రమ ఇసుక ర్యాంప్, ఆముదాల వలస భూ ఆక్రమణ, వెన్నెల వలసలో కోనవారి పూలతోట పేరిట 100 ఎకరాల ప్రభుత్వ భూ ఆక్రమణకు ఎత్తించడం వంటి అక్రమాల మాట ఏంటని ఇటు తమ్మినేని, కోన రవిని ప్రశ్నిస్తున్నారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలపైన, అభివృద్ధిపైన చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీకి విశేష ప్రజాదరణ ఉందని, 2024 ఎన్నికల్లో తనకి 20,000కు పైబడి మెజార్టీ వస్తుందని తమ్మినేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 20,000కు పైబడి మెజార్టీ రాకపోతే తానిక ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్నారు. అయితే తమ్మినేనికి ఆరోగ్యం క్షీణించి తనకొచ్చే మెజార్టీని ఆయనకొస్తుందని రివర్స్లో చెబుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు కోన రవికుమార్. ఆముదాల వలసకి ఒక ఎమ్మెల్యే కావాలా లేక 3 ఎమ్మెల్యేలు కావాలో నిర్ణయించుకోవాలని నియోజకవర్గ ప్రజలకి కోన రవి పిలుపునిస్తున్నారు. తమ్మినేనిని గెలిపిస్తే అతను, అతని భార్య వాణి, అతని కుమారుడు చిరంజీవి నాగ్ అధికారం చెలాయిస్తారని, 3 కలెక్షన్ సెంటర్లు ఏర్పడతాయని కోన రవి ఆరోపిస్తున్నారు. అయితే తనతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవకి అంకితమవుతున్న తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు తమ్మినేని. పెరిగిన నిత్యావసరాల ధరలు, ప్రభుత్వ ఇసుక, మద్యం విధానాల్లో డొల్లతనం, అవినీతి, పడకేసిన అభివృద్ధితో ప్రజలు విసిగి వేసారిపోయారని, ఎన్నికల్లో వైసీపీని గద్దెదించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని కోన రవి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి అభివృద్ధికి మధ్యలోనే నిలిచిపోయిన శ్రీకాకుళం ఆముదాల వలస ప్రధాన రహదారి విస్తరణ పనులే నిదర్శనమని కోన రవికుమార్ విమర్శిస్తున్నారు. ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్డుకి టీడీపీ హయాంలో 37 కోట్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధుల్ని నాయకులు స్వాహా చేయడమే కాకుండా 5 ఏళ్లైనా ఆ రోడ్ని అలాగే వదిలేశారని కోన రవికుమార్ తమ్మినేనిపై మండిపడుతున్నారు. పార్లమెంటు సభ్యులున్నా సరే ఎందుకు ప్రత్యేక హోదాని సాధించలేకపోయాడో ముందు జగన్మోహన్ రెడ్డి యువతరానికి చెప్పాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి నవ యువకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఓటు వైసీపీ వాళ్ళు ఓటు అనుకొని వచ్చేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మీరు నిలదీయాలి. మీరు 25 మందిని అడిగితే మేము 31 మంది పార్లమెంటు సభ్యుల్ని చెప్పండి అని చెప్పి నిలదీయాల్సినటువంటి అవసరం యువతరం మీద ఉందని. మరి ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల కోసం పూర్తి చేస్తే
ఈ దుర్మార్గపు ప్రభుత్వం కనీసం మిగిలిన 20% పనులు కూడా చెయ్యలేక చేతకాక సావదచ్చి ఈరోజు కూడా కనీసం దద్దమ్మ దిక్కుమాలని ఈ ప్రభుత్వం తెస్తే ఎప్పుడు అయిపోయేది కదా అని ఆ రోజు ఎన్నో నాటకాలు ఆడి ఆ రోజు ఆస్కార్ అవార్డును కూడా మించిపోయినటువంటి నటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు నువ్వు ప్రత్యేక హోదా తీసుకురాలేదో ఈ నవ యువకులు కొత్తగా ఓట్లు వచ్చిన ప్రతి ఒక్క యువకుడు కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం ఆ భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చేటటువంటి ఏకైక నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్డు వేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్ దగ్గర స్పీకర్ తమ్మినేని సీతారాం 2 కోట్లు నొక్కేశారని తమ్మినేని సీతారాంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ 2 కోట్లతోనే తన కొడుకు పెళ్లి చేశారని కోన రవికుమార్ పదే పదే టార్గెట్ చేస్తున్నారు. తమ్మినేని సీతారాం అవినీతి వల్లనే ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్డు పూర్తి కాలేదని, రోడ్డుపై ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని కోన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మామ అల్లుళ్ల పోరులో వైసీపీ అసమ్మతి నేతలు రంగంలోకి దిగి తమ్మినేనికి షాక్ ఇస్తున్నారు. కుటుంబ పాలన వద్దు, సువారీ గాంధీ ముద్దు అంటూ స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ రెబల్ గాంధీ పోటీకి దిగారు. ఆముదాల వలస వైసీపీ టికెట్ కోసం వైసీపీ నేత సువారీ గాంధీ, జోనల్ వైసీపీ ప్రచార విభాగం ఇన్ఛార్జ్ చింతాడి రవికుమార్లు తమ్మినేనితో పోటీ పడ్డారు. దాంతో వైసీపీలో 3 గ్రూపులు వెలిశాయి. అయితే పార్టీ అధిష్టానం టికెట్ని తమ్మినేనికి కేటాయించడంతో వెంటనే గాంధీ, అతని భార్య మాజీ ఎంపీపీ దివ్య, అతని మరదలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సువర్ణ పార్టీకి పదవులకి రాజీనామా చేసేశారు. అనంతరం గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నట్టు ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు చింతాడ రవికుమార్ని పార్టీ పెద్దలు బుజ్జగించి తమ్మినేనికి అనుకూలంగా పనిచేసేలా ఒప్పించారు. అయితే గాంధీ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇటు తమ్మినేనిపై అటు కోన రవిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. మామ అల్లుళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు బయటికి విమర్శించుకుంటున్నా లోపాయికారీగా ఇద్దరి మధ్య చీకటి ఒప్పందాలున్నాయని సువారీ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. సామాజిక భద్రతా పింఛన్లు తొలగించిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిది. కుటుంబ సభ్యులు డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠాగా తయారైనా సరే కోర్టుకు వెళ్ళని దౌర్భాగ్యం ఆముదాల వలస నియోజకవర్గంలో ఉంది. ఇంతటి ఒప్పందపు రాజకీయాలు, చీకటి ఒప్పందాలు, అవినీతి భోగోతాలు, భూ కబ్జాలు, ఇసుక మాఫియాలను ఈ చీకట్లో చేస్తున్న ఇటువంటి వ్యక్తులకు చరమగీతం పాడే దిశగా మా ప్రయత్నం. కోన రవికుమార్కి ఆముదాల వలస టీడీపీలో ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆ పార్టీ రెబల్ పోటీకి దిగడం ఆయనకి తలనొప్పిగా మారిందట. మరోవైపు ఆముదాల వలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాంపై అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో తమ్మినేని సీతారాం కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా తమ్మినేనికి ఈసారి ఎన్నికల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓవైపు ఆముదాల వలస రోడ్డు పూర్తి కాకపోవడం, అందులో కూడా తమ్మినేనికి అవినీతి ఆరోపణలు, అదే రోడ్డుపై పదుల సంఖ్యలో మరణాలు ఈసారి ఎన్నికల్లో తమ్మినేనికి నెగిటివ్గా మారాయని సొంత పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు. మొత్తానికి మామ అల్లుళ్ల పోరు ప్రజాక్షేత్రంలో కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. దీంతో నియోజకవర్గ రాజకీయం రక్తి కట్టిస్తోంది. ఆముదాల వలస నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాంతో ఆ సెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుందనే ఆసక్తి రేపుతోంది.